తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేలా పంచాయతీ సచివాలయ అధికారులు సర్పంచుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 10 నుంచి 12 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి తెలిపారు. రెండవ రోజు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈఓపీఆర్డీ వైవీడీ ప్రసాద్, పాలనాధికారి శ్రీనివాసరావు, పలువురు పంచాయతీ సచివాలయాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో వివిధ సేవా సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు అందిస్తున్న సామాజిక సేవకుడు తన్నీరు శివశంకర్ సేవాభూషణ్ పురస్కారం అందుకున్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆయన సేవలను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోడపాటి దాసు, ప్రధాన నాయుడు తదితరులు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. తెనాలి మండల పరిధిలోని ఎరుకులపూడిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు లాంఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ రత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్న, మొక్కజొన్న పంటల యాజమాన్య పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు. ధాన్యం కొనుగోలు రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతున్నాయని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరుకులపూడి సర్పంచ్ పసిపిలిటి సామ్రాజ్యం, స్థానిక విఏఓ పి మణిదీపిక, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రీనివాస్, విజయలక్ష్మి, రమణ, రత్నకుమారి, రైతులు పాల్గొన్నారు.